హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ సాంబార్. సాంబార్ చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని 2-3 సార్లు కడిగిన తర్వాత 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం ఆయిల్, కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్కి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకొని ఉడికించిన పప్పులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. 1 నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని రసం తీసుకొని పప్పులో పోసుకోవాలి. ఇప్పుడు సాంబార్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా తెరల కాగనివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం మరో పక్క స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు తాలింపులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్లు, మునక్కాయ ముక్కలన్నీ వేగిన తర్వాత మరో పక్క కాగుతున్న సాంబార్ని తాలింపులో వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.